హలో గూగుల్ టైం ఇప్పుడు ఎంత? పొద్దున 1 కావాలా, మధ్యాహ్నం 2 కావాలా? గుంజు 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 అంటుందిరో, గుండెలు బాగుతుందిరో. నిన్ను నేను మరువలేనురా. వీడియో వచ్చేసి ఏంటంటే గంగా కచ్చినాం, మా ఊరు దగ్గర ఉంటది గంగా కచ్చినాం. గంగా ఏం చేస్తారు ఏం చేస్తారు అది రొయ్యలు గంగ రొయ్యలు ఎట్టేటట్టున్నారా వీళ్ళు మొఖాలు అయితే వాడతారన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఎందుకు తినబోతే నాగలేదు అంటే అంటే మేము అన్ఎక్స్పెక్ట్ లా వచ్చినాం అన్నమాట ఇది గంగకి. ఎందుకంటే ఇట్లా నార్మల్ గా బండి ఎటుపోయినా బండి ఎక్కినాం, ఎటు వచ్చినా మాకు కూడా తెలియదు అటు ఇటు అని అయితే గంగకి వచ్చినాం అనమాట. అదేం అంగడంగడ ఎత్తు. సో గాయ్ చూసిరు మొత్తం మనోళ్ళు అయితే అంగడంగడ ఎత్తారు. సౌండ్ వస్తుంది అది బాగా. సో గాయ్స్ నేనైతే టవర్ ఎక్కినా, టవర్ కాదు పిచ్చను. సో గాయ్స్ టవర్ కాదు అది బొంగు ఇంకెప్పుడు మాప్లర్ గాడీడు. ఏంటి వంట పట్టి కొట్టకపోతే బాగా వస్తుంది. ఏమైందిరా సో గాయ్స్ చూసిరు కదా మన నిశాంత్ అయితే దేనికైతే భయపడాడు. ఫిష్ ఉన్నాయా? ఫిషెస్ ఉన్నాయా? ఓ గాయ్స్ అన్నమాట. ఎక్కడ చిన్న ఉన్నాయిరా డైరెక్ట్ ఏం లేదు పట్టచ్చారా మీకు. మనోళ్ళు అయితే ఇద్దరు సో గాయ్స్ ఉన్నదట ఫిష్ ఉన్నదట ఇడమాట. రెండు ఒక ముట్ట వెళ్ళిపోయింది. సో గాయ్స్ వెళ్ళిపోయింది అనమాట. నాకు కనిపించలేదు. నువ్వు నాకు దొరికితే నేను కురికేసి తింటాను. నిన్ను నేను మరువలేనురా. ఓ గాయ్స్ మొత్తం చూసిరా మొత్తం వాళ్ళనైతే పట్టేసిండు. అరే వాళ్ళు వెళ్తారా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా వాళ్ళు వెళ్తే మొత్తం. అరే సో గాయ్స్ చూసిరా మనోడైతే వేస్తున్నాడు అనమాట. అరే పిసా ఓన్ పడతానికి రాదు. నీకు వచ్చారా? అరే వెళ్తావా ఇప్పుడు? వెళ్తావా అలా? అరే మెల్లగా మళ్ళా. సో గాయ్స్ చూసిరా మనోళ్ళు అయితే అందులో వెళ్ళి ఫిష్ అయితే వాడతారు. ఇద్దరు ఎక్కచ్చు అలా. సో గాయ్స్ చూసిరా మనోళ్ళు అయితే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుర్రు వాళ్ళు ఎక్కి. ఎక్కు అభి నీకు ఈత వచ్చా? అదే మరి ఇద్దరు ఎక్కరారా? రాఘవ్ ఎక్కవా? అరే ఇద్దరు కూడా ఓడను ఇద్దరు. సో గాయ్స్ చూసిరు కదా మనోళ్ళు అయితే. పోతావా ఇప్పుడు? పోతావా అట్లా? సో గాయ్స్ చూసిరు కదా ఒక్కోడు అంటే ఒక్కోడు పోతున్నా అబ్బి అరే నిశాంత్ పోతావా? సో గాయ్స్ పోయేస్తాడట. అరే ఏదైనా చూసిరు సో గాయ్స్ చూసిరు కదా మొత్తం గంగా అయితే నెక్స్ట్ ఉన్నది. గంగా సో గాయ్స్ టైం ఎంత వేస్ట్ చేస్తారు అన్నమాట వీళ్ళు. చేపలు పెడతామని వచ్చి మొత్తం అవి దొరికినాయి, అవి వాళ్ళకు ఏం నడపరావు చేయరావు. గాయ్స్ మా పాపాలను నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అరే మంచి వాటర్ ఉన్నాయి రాడా. సో గాయ్స్ చూసిరా అంత గలీజ్ వాటర్ వేసిరు అన్నమాట. చూసి మొత్తం నా గుండె ఎంత మంచిగా ఎంత బాగుంది.
నీ గుండు కదరా నా గుండు. బాస్ గుండు బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చావు తిరిగి ఇవ్వడానికి గుండు గుండు గులాబ్ జామ్. సో అరే గుంజు గుంజు చూసుకోరు నాకు గుండె గుండెలు బాధ అవుతుంది. ఏం పడుతున్నాయి సాంగ్ కాదు కా బాయ్. ఏది మనం పదంగా పాట గుంజు 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 అంటుంది రో గుండెలు బాధ అవుతుంది రో. ఏ రాను అది మళ్ళా. సో గైస్ వెళ్ళిపోతుండు డైరెక్ట్. యో మళ్ళా పోయేది పోతా రిటర్న్ వచ్చి డౌటే నాకు. ఇక్కడ ఇక్కడ గిట్లే అయ్యో అయ్యో గిట్ల పోయో గాడాకరా మీ మాట ఆడికి వస్తాం. బండల దగ్గర నాకు సావలేదు. పోరా పోతావా పోవా. సో గాయస్ చూసి పైతందుకి భయపడుతుండు. భయపడు కాదు ఇది మనకు అలవాటు లేని చోటు. పోతాం అంటే వల్ల అంటే దిగుతా. అరే నువ్వు ఉల్టా పాట వేసుకున్నావురా? ఉల్టా పల్టా కాదురా అంత కొడుతుందిరా. ఉల్టా పాట వేసుకున్నాడు. ఉల్టా పల్టా కాదురా అక్కడ లేదా ఇంకా సంచి లెక్క లేదా. సో గాయస్ చూసి పోవా నువ్వు చూసి పోతావా. ఇది అరే పోతా ఓడ నిజం అనుకుంటున్నా. అరే ఇక్కడ అల్కా ఉన్నాడు రా మనకి ఈత వచ్చా ఫస్ట్ ఈత చారా రే. అరే ఈత వచ్చేవో లేకపోతే మొత్తం మునిగిపోతుంది. సో గాయస్ ఇద్దరికైతే మునిగిపోతుంది. ఏ మునిగిపోతుంది అద్దద్దు ఇద్దరు అరే అటు ఇటు నాన్న కొట్టేసి మొత్తం నానిపోయింది. నువ్వు గాలి వేసినావు అట్లా గాలి వేయద్దు. నువ్వేమంటే నన్ను ఈత వస్తే పోరా అని చెప్పిన. పోరా నిశాంత్ పోరా నిశాంత్. వీలైతే పోయితందుకైతే ఇంకా ముందు అవుతుండు నిశాంత్. నేనైతే అవురా ఈడ వెళ్ళిపోతాడు. అరే నిశాంత్ అట్లా ఇట్లా రా. సో గాయస్ మొత్తం అదేమంటారు దీని ఏమంటారు గాయస్ మొత్తం పచ్చి అయిపోయింది మనోడు బట్టలు. అయ్యా అయ్యో పాపం. అయ్యో నోట్లకైనా అన్నమాట నీళ్లు. ఎట్లారా మాకు ఇవన్నీ అలవాటే తమ్మ. సో గాయస్ సెవెన్ కట్ అలవాటైనా అన్నమాట. లుంగి కట్టుకుంటావా ఈ లుంగి పోయి పచ్చి అయిపోయినావు కదరా. అరే అట్లా కాలు పెట్టుకోవచ్చారా కింద పెట్టరా కాలు. ఏమైందిరా పోయితందుకు ఇంకా ముందు అవుతున్నావు. సో గాయ చూసిరు కదా ఇప్పుడైతే కింద పడ్డాడు. ఆడైతే పోతున్నాను ఇప్పుడు చూద్దాం. పక్కా 100% ఆడు పోతాడు. 200% పోతాడు కానీ మళ్ళా పడతాడు. చూపేద్దాం నిశాంత్ చూసినా మొత్తం డేంజర్ వెళ్ళిపోతాడు. ఆయనకైతే పోతలేదు. సో గాయ చూసిరు కదా మొత్తం ఆయనకైతే అడిగాలి ఓడు వేస్ట్ అన్నమాట. అదంతా మేము మా పని ఏందా ఇటు పోతుందా ఫిష్ వేసినాయా ఇటు వెళ్దా నిశాంత్ దా ఇట్రా అదా పెట్టి. సో గాయ చూసిరు అరే ఇటు ఇవన్నీ ఎటు తోలుకొస్తున్నారు. దాని చూపుతావా ఇది అలవాటు. ఈ రూటే కాదు అసలు మనం వచ్చే రూటే కాదు. గాయ చూసిరు కదా మొత్తం 5 తలకేలా పాము. నిశాంత్ గారు అయ్యో మళ్ళా పడ్డాడు. అరే ఇట్రా ఇడికిరా ఈడున్నాయి ఇంకా. సో గైస్ ఇంకా ఈడ 2 ఉన్నాయి. సో గైస్ ఇక్కడైతే 5 తలల పాము ఉంటుంది. ఉండే నిజంగా. అరే అయితే నేను రాను. సో గాయస్ అట్లా అయితే పాము అంటుండు. నేనైతే రాను నాకైతే భయం అన్నమాట. ఎందుకంటే ఇదే ఫస్ట్ అంటే నేను వస్తా కానీ నాకు తక్కువ వచ్చుడు. కానీ ఇప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం అంటే కావాలని అంటే మేము ఇట్లా గంగకి వచ్చి ఇట్లా వీడియో ఇస్తుంది కానీ కాదు. ఇట్లా జస్ట్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం అట్లా ఇక డైరెక్ట్ ఇక షూట్ వెళ్ళిపోతుందని చూస్తున్నాం అంట. చూసారు మొత్తం. అరే నెక్స్ట్ లెవెల్ ఉందిరా. అరే మొహము స్నేక్ ఉంటుంది పెద్ద స్నేక్ అంటే ఇది నాగమామే కానీ నాకు ఇంగ్లీష్ అంటది అంటే పేరు అర్థం. బ్లాక్ ఏది బ్లాక్ నల్ల నాగమామ నల్ల నాగమామ అంటారు ఇక్కడ.
ఒకరు ఉంటాయి ఆట ఏముండే ఇవన్నీ ఏముండయి. నిజంగా. సో గాయస్ ఏమో మరి ఆడ అంటారు నిజమా మరి అబద్ధమా తెలియదు అనమాట. నిశాంత్ గాడ బట్టాలు మొత్తం ఎటువైండ్రా నిశాంత్ గారు జూమ్ చేయగానే మొత్తం నిశాంత్ గారు అయితే కింది గంగిండు. అరే అడుకోం రా ఇటు ఇటు రా మస్తు మజా ఉన్నది ఇక్కడ ఇట్లే ఉన్నది అట్లా అంటే నీకు దగ్గరకు వస్తా వెళ్ళిపోతుంది భయపడుతుంది నీకు. సో గాయస్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికైతే జంప్ చేస్తున్నాను అన్నమాట. పడతానో పడనో తెలియదు. అరే అద్దురా అరే నాకు ఫోన్లో చేతి. సో గాయస్ ఇప్పుడైతే నేను వెళ్తున్నా అన్నమాట. అయ్యో కింద కాలు పెట్టేస్తున్నా. దా అక్కడైతే బాడీ బిల్డర్ మేమైతే అట తిరేస్తాం మాకు తిరిగి రాపురా. కుంకుమ వస్తాయి ఇవి కుంకుమ పసుపు వేసినా మంచి అత్త తినాలి ఏ చల్ రావు అత్తాయి నేను వేసిన. సో గాయస్ కుంకుమ అన్నట పసుపాట ఆనికే తెలుసు. ఏం కొత్త ఎక్స్పెరిమెంట్. సో గాయస్ చూసిరా మొత్తం జారుతుంది మొత్తం. నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ వస్తున్నది లొకేషన్ చూపిస్తారు. ఇక్కడ ఈడోరియా అన్నట్టు ఇక్కడికి వాటర్ ఇక్కడ ఇట్లా. సో గైస్ వర్షాకాలం అయితే మామూలుగా ఉండదు ఇక్కడ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వానాకాలం ఏమో మొత్తం ఫుల్ అక్కడికి పైన కాడికి వస్తాయో అది లేదా మన రేకుల షెడ్ అక్కడికి వస్తాయి అన్నమాట. ఇక్కడికి రేకుల షెడ్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వస్తాయి వాటర్. కానీ ఇక అంటే ఇక్కడ ఉన్న విలేజ్లలో కొద్దిగా భయపడతారు ఎందుకంటే వాటర్ బాగా అంటే ఫ్లో బాగా పెరిగిపోతుంది డేంజర్ అయిపోతుంది. ఒక చెట్టు అంతా ఇగో చెట్టు చూసిరా ఈ చెట్టు అంతా మొత్తం మునిగిపోతుంది. అందులో ఏం కనబడదు. అది నీళ్ళు కొంచెం వాటర్ ప్రెషర్ తగ్గినాకనే అది కనిపిస్తుంది. అప్పటికి ఇటు అంటే వస్తారు కానీ కొంచెం భయపడతారు. సిరియా మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట. నాకైతే ఇవన్నీ తెలియదు వీళ్ళే చెప్తారు ఎందుకంటే నాకు ఎక్కువ ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఇవన్నీ తిరిగా అన్నమాట. సో వీళ్ళకి ఇవన్నీ తిరుగుతారు లొకేషన్ చూసుకోరు. మొత్తం బండలు ఇక్కడ అటు సైడు గుట్ట ఇటు సైడ్ మొత్తం వాటరు. ఎట్లా అరే ఏమైందిరా ఎటే వెళ్తారా ఇప్పుడు నిశాంత్ వెళ్తావు అటు. సో గాయస్ నిశాంత్ అయితే మళ్ళీ ట్రై చేస్తా అంటుండు అటు వెళ్తా అని. ఎప్పుడు అట్లా వెళ్ళలేడు ఇప్పుడైతే వెళ్తుండు. అంటే ఎక్స్పీరియన్స్ లేదండి. ఏది అబ్బో అంటే అట్లా కూడా ఉంటుంది ఇలా అర్థం అంటే అట్లా కూడా ఉంటుంది ఇలా అంటే వన్ సైడ్ అవుతుంది అది. సో గాయస్ చూసిరు కదా ఇప్పుడైతే నెక్స్ట్ ఇది వేరేది. నువ్వు ఇక్కడనే ఉంటున్నావురా ఇది ఓకే పర్ఫెక్ట్ ఉంది. సో గాయస్ చూసిరు కదా మొత్తం వెళ్ళిపోతుండు. అరే అక్కడ ఉన్నట్టున్నా జిమ్మల్ పో చేపలు ఏముంది మలుతున్నావు మొత్తం ఎటు పోతుంది. సో గాయస్ మొత్తం ఇటు వచ్చేస్తుండు అల్లా అలా తిరుగుతుండు. ఎట్లా ఫీలింగ్ ఎట్లుండదు నిశాంత్. సో గైస్ అటేళ్ళు స్టేట్ వెళ్ళు రా ఇటేటో పోతుంది నీ ఓడ. సో గాయస్ ఆనికైతే పోతలేదు అటు దింపత్తలేదు మొత్తం ఇంట్లో చేతితో దింపుతున్నావు. అయ్యో అయ్యో బాగిందా మెల్ల బండ కట్టుకుంటా అటు. సో గాయస్ మనోడైతే రెడీ అవుతుండు. ఈడు కూడా వస్తాడట శశిగాడు తీసుకోవద్దా నువ్వే వెళ్తలేవు నాన్నకి ఎట్లా తీసుకోవచ్చావు. సో అది భయపడుతుంది ఈడెక్తే కాదు అది మొత్తం అంగిపోతుంది. అరే గిట్లా పెద్దది తీసుకోరా నిశాంత్ పెద్దది తీసుకోరా. వాడు మొత్తం డేంజర్ వేస్తుండు మొత్తం. సో గైస్ శేషంగా నా తాటు వేస్తావా అరే అని వేస్తాడట. అరే అది నువ్వు ఒక పడవ తీసుకో సో గాయస్ ఈడు కూడా ఒక పడవ తీసుకుంటున్నాడు అనమాట. చూడు రియో శేష అంటే ఇప్పుడు ఏమి ఎత్తావు. సో గాయస్ ఫిష్ అని పడతాడట ఫిష్ పట్టేస్తాడట. అరే మెల్ల సో గాయస్ చూసి ఇప్పుడు ఫిష్ అయితే పడతాడనమాట. ఫిష్ వేసి అరే మిల్లే పట్టు ఇట్లా అంటే
సో గైస్ చూసి వల మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నది, డేంజర్ ఉన్నది. ఇలా పట్టేస్తా తట్టిపోతుంది కావచ్చురా, వెళ్ళిపోతుంది కావచ్చుగా, కనిపిస్తలేదు. అదే మనము సౌండ్ వచ్చింది కదా, అందుకోసమే మనము ఇట్లా అన్నుచల్లి రన్నింగ్ చేసినాం కదా. సో గాయస్ ఇన్నైతే ఫిష్ అయితే మస్తున్నాయి కానీ లేస్తుండు, ఫిష్ అయితే అలా వేస్తుండు. అబ్బాయి అలా పట్టాలారా కష్టం. గాలి పడుతుంది. ఇటే రాలి ఇలా కష్టం రా, అలా అంత గలీజ్ ఉందా అందులో. సో గాయస్ అందులో అయితే గలీజ్ ఉన్నది అన్నమాట. అలా ఫిష్ కూడా అసలు దాంట్లోనే ఉంటాయి కానీ గలీజ్ ఉన్న దాంట్లోనే ఉంటాయి. కానీ అది పట్టేందుకు అక్కడ గ్రిప్ ఉండదు. సో మనోడు కూడా అయినా అట్లా ట్రై చేస్తుంది కానీ ఈడు మొత్తం ఉల్టా వేసుకున్నాడు ఏంద్రా షర్టు. ఏంటిది బండి మాలు కూర్చుంది ఎటు పోతుంది బండ పెట్రోల్ లేదా? పెట్రోల్ లేదు బండ. సరే కూల్ వెళ్ళు. ఉప్పేనా జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను. అరే నువ్వు ఇట్లా వన్ సైడ్ కూర్చున్నావు రా శశి, నువ్వు వన్ సైడ్ కూర్చున్నావు. సో గాయస్ ఇదైతే వీళ్ళు వెళ్ళారు, ఇన్నే తిరుగుతారు. నిశాంత్ గాడు అయితే 2-3 సార్లు పడ్డాడు. ఇంకోటి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తావా ఇప్పుడు ఏడికి బండగాడికా? సో బండగాడికి అయితే వెళ్తాడు అన్నమాట. చూడు ఇప్పుడు పోతే మొత్తం అది మంచిగా లేదన్నావు, చెప్పొద్దు దాని కింద. అది మంచిగా లేదన్నావు రా, మంచిది లేదనే మంచిగా ఉంటది. ఎత్తేకు అరే అప్పటి వాళ్ళ శశాంక్ అరే. సో గాయ చేసిరు మొత్తం అంతా దొంగ ఆడు అంత గలీజ్ చేస్తున్నారు మొత్తం. ఎందుకంటే అప్పుడే తీసుకున్నా శశిగాడు అయ్యి నెక్స్ట్ లెవెల్ తీస్తుండే శశిగాడు. సో గాయ శశిగాడు అయ్యో ఎక్కిపోతారు అరే నెక్స్ట్ లెవెల్ కానీ. అరే చూడండి సముద్రం అంత అరే సాంగ్ పెట్టరా పోరి అటు సీదవల్లి నిశాన్ ఎంత పోరా ఆడితే ఇట్ట తిరుగుతున్నా అంతటి కాదు. నిశాన్ మొత్తం అరణి కొట్టు సో రెండు అయినాయి, రేపు అయిపోయినాయి అన్నమాట. వన్ సైడ్ అయిపోయి. సో గాయస్ ఈ బండి మొత్తం డేంజర్ పడుతుంది మొత్తం. ఈ చాబీ గంగలో ఇస్తాం ఇక కొత్తది అవుతుంది ఇక. సో గాయస్ సో గాయస్ చూసిరు కదా బండి చాబ్ అయితే ఓడుతుండే అనమాట మొత్తం. నేనైతే బండి ఇక డైరెక్ట్ కట్టేసుకొని తీసుకోవడం అవుతుండే ఇక బండి. ఇక ఇంకో తాళం కూడా లేదు గాయస్. ఎట్లనే బయట పోయింది, బయట పడిపోయింది, ఎటు పోయిందేమో. తాడు వాళ్ళు మాట్లాడుకున్నాం ఏంటే మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుకోర్రా. చేసుకో ఎవరు ఎటు ఇట్లా టై చేస్తానా ట్రై ఎత్తలేదు మన మాట. నిశాంత్ ఎటు పోతురు? నిశాంత్ ఎట్టు మరి. సో గాయ సుశీర్ కదా నిశాంత్ అయితే డేంజర్ కట్టేస్తుండు. నెక్స్ట్ లెవెల్ పోతురు ఇద్దరు. సో గాయ సుశీర్ ఇద్దరు నిశాంత్ అయితే అటు సక్సెస్ చేసి అయిపోయింది. పడాడు. వన్ సైడ్ అవుతుంది నాకు వన్ సైడ్ అవుతుందని చేస్తున్నావు. అది మొత్తం మొడ్డు మీద పోతుండు. అరే అటు మంచిగా నిశాంత్ స్టేట్
సో శశి అయితే మొత్తం ఈయనే బొర్ర పడుతుండు. టైట్ చేస్తానా బ్రో? ట్రై చేస్తుండే నీకు వచ్చా వచ్చిన ఎంత కాదు నీకు వచ్చా రా అసలు? ఏ రాదు టైట్ మరి ఎందుకు రా? ఏ మళ్ళా అరే మీరిద్దరు అయితే ఒక బండి మీద రండి, మేము ఎందులో ముగ్గురు. మరి మామి పచ్చి అయిపోతాయి మళ్ళీ. సో గాయ చూసిరు కదా, వాళ్ళు పచ్చి అయిపోయారు, మా దాంట్లో వస్తూ అంటారు. మేమైతే మంచిగా ఉన్నాం గుడ్డకి. నిశాంత్ పిల్లలు లెక్క ఆడుకుంటున్నాను అన్నమాట. చూసిరు కదా, శశాంక తీసారు అదేం రాదు మళ్ళా. అది పోతాడు మళ్ళీ. లోతు ఎక్కువ ఉండదు ఇక్కడ, లోతు ఎక్కువ ఉంటుంది. అద్దరు ఆంటీ ఇంట్లో అసలుకి జనగానే మన ఎవరికి రాంటుండే ఎవరికి ఏం పాల్తు. సో గాయ చూసిరు కదా, నువ్వు పోతలేవురా, నువ్వు ఆడికి వెళ్ళాలి. చంపకు దింపికు ఉప్పేనట. సో గాయ చూసిరా, మొత్తం నెక్స్ట్ లెవెల్. శశి నువ్వు అసలు గట్ల పడతారా రా? అరే ఇట్లా నెక్స్ట్ లెవెల్ వస్తుందిరా. అరే ఇట్లా వంటే నిజంగా పడతలేరు. చూసిరా శశి నెక్స్ట్ లెవెల్ పోతుండు, అంబాడుతుండు. అమ్మా శివశంబా అంటుండు ఇప్పుడు మొత్తం. ఆ నిషాద్ నువ్వు కూడా అట్లనే అంబాడుకుంటా ఎత్తుండు. మన శశాంక్ అయితే వన్ సైడ్ అవుతాడు. సో గాయ్స్, అరే అట్లని చూసిరా గాయ చూసిరు. ఇప్పటినే మన నిశాంత్ అయితే మనం ఎందుకు వచ్చినాం అసలు ఇప్పుడు? అక్క ఇట్లా పడేస్తుండు అప్పుడప్పుడు. వానికి ఏమైందేమో, ఏమో అవసరం ఫ్రెండ్స్. ఏమైతుంది? 5 అవుతుంది. 5 కరెక్ట్ 5 5 అవుతుంది. హలో గూగుల్ టైం తక్కువ. మళ్ళా హలో గూగుల్ టైం ఇప్పుడు ఎంత? పొద్దున 1 కావాలా, మధ్యాహ్నం 2 కావాలా? ఎందుకంటే మా స్కూల్ పోయి ఆశిస్తుందంత. సో గాయ చూసిరా, గూగుల్ని అడుగుతున్నా అన్నమాట. ఏంటంటే గూగుల్ కొంచెం వన్గా మాకు టైం ఇవాళ ఎక్కువ స్పెండ్ కావాలా అని చూసిరు. ఇటువంటి తెలివితేటలు మన దగ్గరకు వస్తాయి అన్నమాట. మొత్తం సో గాయ్స్, ఈసారి అయితే సంక్రాంతికి అయితే మొత్తం పతంగులని కార్ చేసేస్తాం. మొత్తం కాల్ చేస్తారా? మాంజా తెప్పిస్తున్నాం. హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చదివిస్తురా? తెప్పిస్తున్నా కదా, అన్ని ఇట్లా అట్టి ఇలా అంటే అన్ని అయిపోతాయి. అన్ని తెప్పిస్తాం. ఖాళీ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయ్యా. చాట్ బార్ ఉంటాయి, మాంజా మాత్రం బొరా ఉంటాయి మొత్తం. ఇట్లా అంటే నీ పిగ కూడా అంత డేంజర్ ఉంటా? డేంజర్ అంటే డేంజర్, హైలైట్ ఉంటుంది మొత్తం. మొత్తం ఇద్దరు సర్కాస్. సో గాయ్స్, ఇక్కడికైతే వీడియో అయిపోయింది. బాయ్ బాయ్.